సుప్రీంకోర్టు అఫిడవిట్ దాఖలు చేయమంది. రేపు దానికి సంబంధించిన విచారణ ఉంది. నిన్న సుప్రీంకోర్టుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్లో ఏ అంశాలు పొందుపరిచి పంపించింది అవి చెప్తాను ఏ అంశాలు ఉన్నాయో. అయితే ప్రధాని నరేంద్ర మోదీ ఈ అంశం మీద మాట్లాడారు. ఇటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 3 రాష్ట్రాలను టార్గెట్ చేస్తూ చేసిన రాజకీయ ప్రసంగంలో భాగంగా హర్యానాలో ఒక కార్యక్రమంలో కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణలో ఈ 3 చోట్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యల్లో తెలంగాణలో అడవులపైకి బుల్డోజర్లు తోలుతున్నారన్నారు. సో ఇది చాలా సీరియస్ ఎలిగేషన్. అంటే నేషనల్ లెవెల్లో జాతీయ స్థాయిలో ఈ 400 ఎకరాల భూ వివాదం చేరిపోయిన తర్వాత ఖచ్చితంగా అది ప్రధాన దృష్టికి వెళుతుంది. అయితే దీని మీద వాస్తవాలు తెలుసుకోకుండా, సత్యాసత్యాలు ఏమిటనే పూర్తిగా ఆయన సమాచారం తీసుకోకుండా మాట్లాడారు. అని ఇటు ఉప ముఖ్యమంత్రి కానీ, మంత్రి శ్రీధరబాబు, లేకపోతే పిసిసి చీఫ్, ఎంపీలు వీళ్ళందరూ కూడా నేను కౌంటర్ ఇచ్చారు. ఎందుకంటే అసలు ఈ భూ వివాదం ఏంటనేది మనం ఇంతకుముందు గతంలో చర్చలో మాట్లాడుకున్నాం. దాదాపు 2000 ఎకరాలకు సంబంధించి యూనివర్సిటీకి సంబంధించిన భూములు 400 ఎకరాలు భూమి హెచ్సిది కాదు. అది క్లియర్గా ప్రభుత్వ భూమి అనేది రికార్డుల్లో ఉంది. అలాగే అక్కడ ఉన్నది అటవీ భూమి కాదు అని కూడా చాలా స్పష్టంగా ఉన్నప్పుడు మరి ప్రధాని ఈ కామెంట్ చేయడంపై కొంత సమాచార లోపం ఉందా అనేది ఒకటి చర్చించాలి. ఇక పొలిటికల్ కంచెన్ ఎందుకు అంటున్నామంటే, పెద్ద బాంబు పేలుస్తానన్నారు కేటీఆర్. ఏది ఈ భూ కుంభకోణానికి సంబంధించి వరకు 170 కోట్లు ఇచ్చారు. మొత్తం ఈ వ్యవహారంలో 10,000 కోట్లు రేవంత్ ప్రభుత్వం సొమ్ము చేసుకుంది. సరే, అది కొంతమందికి ముడుపులు వెళ్ళాయి, ఒక బీజేపీ ఎంపీ, ఇవన్నీ చెప్పుకొచ్చారు. కానీ ఆ పెద్ద బాంబు సౌండ్ రాలేదు, పొగ మాత్రం ఇంకా ఉంది. ఇంకా దాంట్లో ఏమన్నా చెప్తారా, బయటకు ఏమన్నా వస్తాయా? దాని మీద కౌంటర్లు కూడా ఇచ్చారు ఇటు మంత్రులు వీళ్ళందరూ కూడా. అంటే ఆ భూముల వివాదానికి వచ్చి దాన్ని లేనిపోని విషయాలు చెప్తే కనుక లీగల్గా యాక్షన్ తీసుకుంటామని కూడా చెప్పిన సందర్భం. ఇవాళ హైదరాబాద్లో భూమి ఎంత ఇంపార్టెంట్ అయిపోయిందంటే రాజకీయం అంతా ఈ ల్యాండ్ చుట్టూనే తిరుగుతోంది. అంటే ట్రయాంగిల్ ల్యాండ్ ఫైట్ అని కూడా అన్నాం మనం. ఎందుకంటే ఇటు ప్రధానమంత్రి నేరుగా కామెంట్ చేశారు, అలాగే కేటీఆర్ బాంబు పేలుస్తానన్నారు. మరోవైపు ఈ 400 ఎకరాలకు సంబంధించి పెద్ద భూకుంభకోణం జరిగిపోయింది. 400 ఎకరాల్లోనే మొత్తం ప్రపంచ పర్యావరణం అంతా నిండిపోయింది అన్నట్టుగా వివాదాలు జరుగుతున్నాయి. మరి గతంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో భూములు సేకరించినప్పుడు ఏం జరిగింది? అంతవరకు ఎందుకు బీఆర్ఎస్ పరిపాలించిన 10 ఏళ్లలో రియల్ ఎస్టేట్ సంస్థలకు 100 కోట్లకు పైగా వేలం వేసి అమ్మిన భూముల్లో అవేళ చెట్లు లేవా? ఇవన్నీ కూడా చర్చకు వస్తున్నాయి. సో మొత్తంగా ఏంటంటే ఈ భూ వివాదం సమస్యతుందా లేదా? ఎందుకంటే రేపు సుప్రీంకోర్టులో విచారణ ఉంది. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే భూమికి సంబంధించి అక్కడ వివాదం కాదు, మీరు ఎందుకు చెట్లు అక్కడ నరికేశారు, దానికి సంబంధించి పర్యావరణానికి సంబంధించి ఆలోచించారా, ముందస్తుగా అనుమతులు తీసుకున్నారా? ఈ ప్రశ్నల మీద అఫిడవిట్ అడిగితే దానికి సంబంధించి అఫిడవిట్లో ప్రభుత్వం ఏం చెప్పిందో మాట్లాడదాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ అంశానికి సంబంధించి చర్చలోకి వెళ్దాం. స్టేట్